వెల్కమ్ బ్యాక్. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రెండు దేశాల బోర్డర్లో అలజడి రేపుతోంది. తాజాగా సాంబా సెక్టార్ తో పాటు పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన కొన్ని డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. మిరిమిట్లు గొలుపుతూ ఎరుపు రంగు కాంతి వెదజల్లుతూ వస్తున్న డ్రోన్స్ ను చూసిన వెంటనే సైన్యం అలర్ట్ అయింది. వాటిని లక్ష్యంగా చేసుకుని తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది సైన్యం. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఎంచుకున్న కొన్ని గ్రామాల్లో ఆయుధాలను, డ్రోన్స్ ను పాకిస్తాన్ జారవిడిచినట్లు నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. నౌషేరా సెక్టర్లోని గనియా కల్సియా గ్రామంతో పాటు రజౌరి సెక్టర్లోని ఖబ్బర్ గ్రామం, ధర్మశాల గ్రామీణ ప్రాంతం, భర్కా, సాంబా సెక్టర్లోని చక్ బబ్రాల్, మాన్కోట్ సెక్టార్లోని తాయిన్, టోపా గ్రామాల వైపు డ్రోన్లు రావడం సైన్యం గమనించింది. డ్రోన్లు ఎగిరిన గ్రామాల్లో భారత సైన్యం ముమ్మరంగా సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ డ్రోన్ల నుంచి వచ్చిన ఆయుధాలను, డ్రగ్స్ ను ఎవరు తీసుకున్నారు, ఉగ్రవాదులకు గ్రామీణ ప్రాంతాల్లో సహకరిస్తుంది ఎవరు అనేది ఆరా తీస్తున్నారు. ఇదే నెల 9న సాంబా సెక్టర్ లో పాలూరా గ్రామంలో పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ కొన్ని ఆయుధాలను జారవిడిచింది. అందులో 2 పిస్టోల్స్, 3 మ్యాగజైన్లు, 16 రౌండ్లు, ఒక హ్యాండ్ గ్రెనైడ్ లభించాయి. అయితే తాజాగా కనిపించిన డ్రోన్ లోనూ ఇదే విధంగా ఆయుధాలు వచ్చి ఉంటాయని సందేశిస్తున్నారు ఆర్మీ అధికారులు. రిపబ్లిక్ డే వేడుకల సమయంలో తుపాకులతో రద్దీ ప్రాంతాల్లో కాల్పులు జరపడం లేదా హ్యాండ్ గ్రెనైడ్లు విసరడం ఉగ్రవాదుల కుట్ర కావచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఫరీదాబాద్ టెర్రర్ మోడల్లో చిక్కిన ఉగ్రవాదులు అంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారే కావడంతో ఆ మధ్య రాష్ట్రం మొత్తం భారీ స్థాయిలో జల్లెడపట్టారు. వేలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే పెద్ద సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.